సొంత పార్టీ లీడర్ల తీరుతో వైసీపీ పరేషాన్ అవుతోందా? ఆ ఇద్దరు నేతల ప్రవర్తన పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందా? ఆ ఇద్దరు నేతలు రాజకీయాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎందుకంత పాపులర్ అయ్యారు? పార్టీ ప్రతిష్టను అంతలా దిగజార్చిన ఆ నేతను సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్ మరొకరిని మాత్రం ఎందుకు వదిలేసింది? ఇంతకీ ఎవరా లీడర్స్, ఏంటా కథ? లెట్స్ వాచ్. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అధికారంలో ఉన్న సమయంలో అక్రమాలు చేశారంటూ ఇప్పటికే పలువురు నేతలపై కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు పార్టీలోని కొందరి నేతల వ్యవహారం కూడా వైసీపీని మరింత ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇటీవల వైసీపీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ఆ పార్టీలోని కొందరి నేతలు ప్రవర్తన చాలా చీప్ గా ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఆ పార్టీతో పాటు ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఏకంగా ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ వేరే మహిళతో కలిసి ఉండటం తీవ్ర కలకలం రేపింది. దువ్వాడ తీరుకు నిరసనగా ఆయన కుటుంబం మొత్తం రోడ్డు మీదకు వచ్చింది. రోజుల పాటు దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి, ఆయన కూతుళ్లు ఇంటి ముందే నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలని, ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇక దువ్వాడ వ్యవహారం పెద్ద దుమారం రేపడంతో వైసీపీ పెద్దలు అప్రమత్తమయ్యారు. దువ్వాడ తీరుతో పార్టీ డ్యామేజ్ అవుతుందని గ్రహించిన వైసీపీ అధినాయకత్వం దువ్వాడను పార్టీ నుంచి తప్పించింది. దువ్వాడ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, అది కేవలం దువ్వాడ వ్యక్తిగత వ్యవహారమని సమర్థించుకునే ప్రయత్నం చేసింది. భవిష్యత్తులో మరో నేత ఇలా ప్రవర్తించకుండా ఉండాలంటే దువ్వాడ మీద చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, అటు అధికార పార్టీ వైసీపీని ఈ వ్యవహారంలో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుండటంతో ముందు జాగ్రత్తగా దువ్వాడను పార్టీ నుంచి తప్పించింది. దీంతో దువ్వాడ వ్యవహారం నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకుంది. అంతలోపే ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చింది. తాజాగా ఎమ్మెల్సీ అనంతబాబు వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎమ్మెల్సీ అనంతబాబు ఓ మహిళపై ముద్దుల వర్షం కురిపిస్తున్నట్లు కనిపించింది. దీంతో ఈ వీడియో ఏపీలో పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇప్పటికే అనంతబాబు ఒక మర్డర్ కేసులో జైలు జీవితం గడిపి వచ్చారు. మొదటి నుంచి కూడా ఈ ఎమ్మెల్సీ తీరు అంతా కూడా వివాదాస్పదమే. పార్టీకి ఈ ఎమ్మెల్సీ పెద్ద తలనొప్పిగా మారాడని పార్టీలోనే ఒక చర్చ ఉంది. ఇలాంటి సమయంలో అనంతబాబు తాజా వీడియో ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అసలు అనంతబాబు ఎమ్మెల్సీగా ఉండి ఈ చేష్టలు ఏంటి అని సొంత పార్టీ వారే ప్రశ్నిస్తున్నారు. అసలే ఒకవైపు అవకాశం దొరికితే అధికార పార్టీ ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే ఈ నేతల తీరు పార్టీకి మరింత డ్యామేజ్ చేసేలా ఉన్నాయి. దువ్వాడను పార్టీ నుంచి తప్పించిన వైసీపీ అధిష్టానం ఇప్పుడు అనంతబాబు విషయంలో ఏం చేయబోతుందా అని ఆసక్తిగా మారింది. మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు మాత్రమే పరిమితమైన వైసీపీ ఈ ఎమ్మెల్సీలతో అసెంబ్లీలో అధికార పార్టీని ఎదుర్కోవడం కష్టం. అందున వైసీపీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. సాక్షాత్తు అధినేత జగన్ కూడా అసెంబ్లీకి వెళ్లడానికి ససేమిరా ఇష్టపడటం లేదు. అలాంటి వైసీపీ అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ఏకైక అవకాశ మండలిలో వైసీపీకి మెజార్టీ సభ్యులు ఉండడంతో కూటమి సర్కార్ను ధీటుగా ఎదుర్కోవచ్చని వైసీపీ అధిష్టానం భావించింది. కానీ అధిష్టానం ఆలోచనకు భిన్నంగా ఎమ్మెల్సీల తీరు ఉంది. చిలిపి చేష్టలతో పార్టీ పరువును గంగపాలు చేస్తున్న ఎమ్మెల్సీల తీరుపై జగన్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే అధికార పార్టీ అవకాశం దొరికితే పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తుంటే ఈ ఎమ్మెల్సీలు ఇలా చేయడం ఏంటిరా బాబు అని వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మెల్సీల తీరుపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇలాంటి మరకపడిన నేతలను వదులుకొనేందుకు సిద్ధమవుతుంది. మొత్తంగా మండలిలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన వైసీపీ ఎమ్మెల్సీలు తమ తుంటరి చేష్టలతో వ్యక్తిగతంగా నవ్వుల పాలవుతున్నారు. ఎమ్మెల్సీల తీరుపై వైసీపీ పార్టీ పరువు కూడా బజారు పాలయ్యేలా కనిపిస్తుంది. అసలే అధికారం కోల్పోయిన వైసీపీకి ఎమ్మెల్సీల ప్రవర్తన మరింతగా ఇబ్బంది పెట్టేలా మారింది.